హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే వ్లాగ్స్ అయితే పెట్టట్లేదు. వాషింగ్ మిషన్ క్లీనింగ్ చేస్తానని చెప్పాను కదండి, ఆ పని అయితే చేస్తున్నాను. నేను నైట్ టైంలో వాషింగ్ మిషన్ క్లీన్ చేయడం అనేది పెట్టుకున్నానండి. రేపు మార్నింగ్ అయితే ఎర్లీగా బట్టలు వేస్తే తొందరగా వాష్ అయిపోతాయి అనేసి నైట్ టైంలో పెట్టుకున్నానండి క్లీనింగ్ చేద్దామనేసి. అప్పటికి మిషన్ అయితే ఆన్ కాలేదండి. ఆన్ కావట్లేదు అనేసి మళ్ళీ ఒకసారి మా హస్బెండ్ని పిలిచి చెక్ చేయించాను. ఒకసారి బటన్స్ నొక్కితే మళ్ళీ ఆన్ అయింది. మధ్యలో ఆన్ అయిందనేసి నేనైతే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ వాటర్ అనేది బయటికి పోవట్లేదండి, అలాగే ఉండిపోయాయి డ్రమ్లో వాటర్ అయితే. నాకైతే చాలా భయం వేసిందండి. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిందంటే మళ్ళీ కొత్తది కొనుక్కొచ్చుకోవాలంటే చాలా రేట్ అవుతుంది కదా అనేసి ఆలోచించాను. ఎమ్మటే కస్టమర్ కేర్కి అయితే ఫోన్ చేసామండి, వాషింగ్ మిషన్ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళైతే ఫస్ట్ 2 టైమ్స్ చేసినప్పుడు ఎత్తలేదండి. నైట్ 9:30కి ఫోను లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసినప్పుడు మళ్ళీ అడిగాము, ఇలా వాషింగ్ మిషన్లో నీళ్ళైతే పోవట్లేదు, జామ్ అయిపోయాయి, మొత్తం అసలు తిరగట్లేదని చెప్పామండి. చెప్తే వాళ్ళు 4-5 డేస్ పడుతుంది మేము రావడానికి, ఇప్పుడు పండగ ఉంది కాబట్టి రాలేము అని చెప్పారండి. ఇంకా లాభం లేదనేసి మా హస్బెండ్ అయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా పార్ట్స్ అన్నీ ఊడబికాలో మొత్తం చూశాడండి. నేనైతే ఈ లోపల కొంచెం ఆన్ అయిందనేసి పైన ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి. మా వాటర్లో ఎక్కువగా ఫ్లోరింగ్ ఉంటుందండి, అందువల్ల డ్రమ్ అనేది ఇలా పేరకపోతుంది. 4-5 డేస్కి ఒకసారి క్లీన్ చేసినా కానీ ఇలాగే ఉంటుందండి మొత్తం. నేనైతే పైనంగా మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటూ వచ్చాను. చేసిన తర్వాత రిపేరింగ్ అయితే మొత్తం మా హస్బెండే చేశారండి నైట్ టైంలో. నైటు 9:30కి స్టార్ట్ చేస్తే 12:30 దాకా పట్టిందండి వాషింగ్ మిషన్ అనేది క్లీన్ చేయడము. అసలు ఎందుకు ఇలా పట్టేసిందంటే మీకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి. మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడితే ఖచ్చితంగా మీరు కూడా చూసి వాషింగ్ మిషన్ అనేది రిపేరింగ్ చేసుకోండి. ఇప్పుడు వాషింగ్ మిషన్ రిపేరింగ్ చేసే వాళ్ళని ఇంటికి పిలిచామంటే మినిమం వాళ్ళు 500 to 600 వరకు ఛార్జ్ అనేది చేస్తారు కదండి. మేమైతే ఈరోజు మాకు మేమే రిపేరింగ్ చేసుకున్నాము. వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది ఈజీగా క్లీన్ అయిపోయిందండి. నేను క్లీన్ చేద్దామనేసి ఈ లిక్విడ్ అయితే పోసి ఆన్ చేసి క్లీన్ అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత డ్రమ్ అనేది తిరగకుండా అక్కడికక్కడే స్ట్రక్ అయిపోయిందండి. ఆ నీళ్ళు అయితే మళ్ళీ మొత్తం అన్నీ ఎత్తి బయట అయితే పారబోసాను. పారబోసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఫోన్లో చూసుకుంటూ రిపేరింగ్ అయితే చేశాడండి. చూసేయండి ఇక్కడ నుంచి ఎలా రిపేరింగ్ చేశాడనేసి. అసలు ఎందుకు స్ట్రక్ అయిందనేది చూపిస్తాను మీకు. చూడండి, డ్రమ్ములో ఒక హోల్ కనిపిస్తుంది కదా, వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోవడానికి. అక్కడ బట్టల మురికంతా జామ్ అయిపోయిందండి. అంటే బట్టల్లో ఉండ మట్టి దుమ్ము అంతా ఉంటుంది కదా, అక్కడ మొత్తం జామ్ అయిపోయిందండి. అందువల్ల డ్రమ్ అనేది తిరగకుండా స్ట్రక్ అయిపోయింది. అందులో ఒక నట్టు కనిపిస్తుంది కదండి, ఆ నట్టు అయితే ఇప్పుడు తీసేయాలి బయటికి. చీకట్లో కాబట్టి రిపేరింగ్ చేసేది, లైటింగ్ అయితే అంత కనిపించట్లేదండి. అందుకనేసి ఫోన్ లైట్ పెట్టుకొని రిపేరింగ్ అయితే స్టార్ట్ చేశారు. మధ్యలో నట్టు కనిపిస్తుంది కదండి, ఆ నట్టు తీసేసామంటే పైన తిరిగే చక్రాలు కూడా ఆటోమేటిక్గా లేసి వస్తుందండి. చేయితోనైతే ఆ నట్టు తీయడం రాలేదండి. కటింగ్ ప్లేయర్ పెట్టి ఆ నట్టు అనేది లూజ్ చేశారు. లూజ్ చేసిన తర్వాత చేతులతోనే తిప్పాలి నిదానంగా. అది చిన్నగా ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది అయితే అయిందండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి క్లీనింగ్ అనేది. అసలు వాటర్ పోకుండా మొత్తం స్ట్రక్ అయిపోయిందండి. కింద చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. మొత్తం మట్టి బాగా మురికి పట్టేసింది లోపల.
అసలు నేను వాషింగ్ మిషన్ అయితే ఖరాబ్ అయిపోయింది అనుకున్నాను, కానీ ఇంత ఈజీగా రిపేరింగ్ చేసుకోవచ్చా అని ఇప్పుడు అనిపిస్తుందండి. ఒకసారి అయితే నేను చూశాను కాబట్టి మళ్ళీ అయితే రిపేరింగ్ చేసుకుంటాను నేను. చూడండి కింద ఎలా ఉందో, మొత్తం సిలుం బట్టి అక్కడైతే మట్టి పేరకపోయిందండి. అందువల్ల వాటర్ పోకుండా జామ్ అయిపోయి స్ట్రక్ అయింది. చేతులతో ఇలా తీస్తుంటే మట్టి అయితే బాగా కనిపించేస్తుందండి. అన్నీ ఊడదీసిన తర్వాత నీళ్లు పోసి అయితే నానబెట్టామండి ఒక 10 నుంచి 20 నిమిషాలు. ఎందుకంటే అప్పటికప్పుడు రుద్దినా కానీ రాదు కదా మట్టి. ఒక క్లాత్ పెట్టి అయితే నీట్గా తూడ్చేసామండి. తూడ్చిన తర్వాతనే మళ్ళీ వాటర్ పోసి నానబెట్టాము. ఇక్కడ సర్పు పోసే డబ్బా కూడా రాకుంటే అది కూడా గట్టిగా లాగి పట్టి తీసారండి, అది కూడా వచ్చేసింది. బయటికి తీసుకెళ్ళి అయితే నేనైతే క్లీన్ చేస్తున్నాను మొత్తం. సైడ్లకైతే కొద్దిగా మట్టి పట్టిందండి, అదైతే పోవట్లేదు. గట్టిగా బ్రష్ చేసి రుద్దినా కానీ పోవట్లేదు. ఎక్కువగా రుద్దామంటే గీతలు పడతాయి కదా, మళ్ళీ అదొక ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకనే గట్టిగా అయితే పట్టలేదండి. ఎప్పుడు బట్టలు పిండినా కానీ అడుగునున్న బట్టలకైతే మురికైతే అలాగే పట్టేది పోకుండా. ఇప్పుడైతే ఇలా తీసి నీట్గా శుభ్రం చేసిన తర్వాత బట్టలు అయితే చాలా బాగా మురికి అనేది పోతున్నాయండి. అన్నీ నీట్గా శుభ్రం చేసిన తర్వాత ఎక్కడెక్కడే ఫిట్ అయితే చేశారు. మరోసారి ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ అయితే మొత్తం క్లీన్ చేసే విధానం అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే నైట్ టైంలో కాబట్టి ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదండి. అప్పటికే 12:30 దాటిందండి. మిషన్ అనేది క్లీన్ చేసి ఎక్కడే శుభ్రం చేసి ఫిట్ చేసేసరికి 12:30 దాటిందండి. అందుకనే ఇక్కడ వరకే పెడుతున్నాను వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ పూర్తి వీడియో కావాలి అనంటే వాషింగ్ మిషన్ రిపేరింగు క్లీనింగు వీడియో కావాలంటే ఖచ్చితంగా మీరైతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని. నేనైతే వీలు చూసుకొని ఒకసారి మొత్తం వీడియో అనేది షూట్ చేస్తానండి. నైట్ టైంలో కాబట్టి ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదండి, కొద్దిగానే వీడియో అనేది తీసి పెడుతున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.